ఇక్కడ నుంచి వేస్తే ఇక్కడ నుంచే మొదలు పెడతాం. ముందు వాటిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, 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 లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, సునీల్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆర్ ఎన్టీఆర్ ఆర్ ఎన్టీఆర్ సైకిల్ గుర్తుకే కానికాపల్లి సునీల్ అన్నకే, కానికాపల్లి సునీల్ అన్నకే, లోకలపల్లి సునీల్ అన్నకే, లోకలపల్లి సునీల్ అన్నకే, లోకలపల్లి సునీల్ అన్నకే సైకిల్ గుర్తుకే. గూడూరు పట్టణంలో 16వ వార్డున జరుగుతున్న శంకారావం కార్యక్రమానికి ఇచ్చేసిన శ్రీమతి పాసం సంధ్యారాణి గారికి స్వాగతం. ఈరోజు ఈ అరాచక పాలన అంతమొందించేదానికి అందరం డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన వార్డు అభివృద్ధికి అయితేనేమి, గూడూరు పట్టణం అభివృద్ధికి అయితేనేమి, గూడూరు నియోజకవర్గం అభివృద్ధికి అయితేనేమి మనందరం ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. వార్డు సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్న గారు సతీమణి సంధ్యారాణి గారికి విచ్చేయడం జరిగింది. ఈ అరాచక పాలన అంతమొందించి సునీలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ గూడూరు ప్రజల్ని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలకి, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ శంకారావు ప్రోగ్రామ్ని ప్రతి ఇంటికి గడప గడపకి ప్రారంభించడం జరిగింది. 16వ వార్డులో ప్రోగ్రాం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ధరల పెరుగుదల అనేది విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి పన్ను విషయమే ఇంచుమించు 4 సార్లు పెంచడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వము, ఏ సీఎం పెంచని విధంగా ఈ 4 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో విపరీతంగాను ఇంటి పన్ను పెంచడం జరిగింది. కరెంటు బిల్లులు 9 సార్లు పెంచడం జరిగింది. అదేవిధంగా బస్ ఛార్జీలు 3 సార్లు పెంచడం జరిగింది. ఇంకా చెప్పుకుంటూ పోతే పప్పు, నూనె ధరలు అయితే ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ విధమైన పరిస్థితుల్లో సాధారణ మధ్యతరగతి బ్రతుకులు ఏ విధంగా ఉంటాయో ఆలోచించండి. మీరు ప్రతి ఒక్కరు ఓటేసే ప్రతి ఒక్క వ్యక్తి మీరు ఆలోచించాల్సినటువంటి విషయం, ఇప్పుడు మనం వేసే ప్రతి ఒక్క ఓటు మన జీవితానికి, మన భవిష్యత్తుకి, ఒక మంచి నిర్ణయానికి, ఒక మంచి పునాదికి అవసరం ఉంటుంది. కనుక ఆలోచించండి. ఇప్పుడు కానీ మనము తప్పిదారిన అడుగు వేశామంటే ఈ ధరల పెరుగుదల అనేది నియంత్రణ లేకపోగా విపరీతంగా ఇంకా పెంచేటువంటి పరిస్థితి ఉంటుంది. మన చేతుల్లో ఉండే ఆయుధాన్ని ఈరోజు మనం మంచి ఉద్దేశంతో ఉపయోగించుకొని ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని ముఖ్యంగా చెప్తున్నాను. ఏ రాష్ట్ర ప్రభుత్వము, ఏ సీఎం చేయని పరిస్థితి ఈరోజు చెత్త మీద పన్ను కూడా వేసే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ వచ్చిందంటే ఏ విధంగా ఉందో మీరు ఆలోచించండి. అదేవిధంగా ఇంకా ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఉన్నటువంటి సూపర్ 6 పథకాలు ప్రతి ఇంటికి చేరాలి అని అంటే, ప్రతి ఒక్కరూ వాటి ఫలాలు అందుకోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం గవర్నమెంట్లో చేసినటువంటి పనుల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఈ వార్డులో సహాయ నిధి కింద 40,000 హేమలత గారికి ఇవ్వడం జరిగింది. సిమెంట్ రోడ్లు, డ్రైన్లు 40,50,000 రూపాయలకి చేయడం జరిగింది. క్విట్కో ఇల్లు 135 ఇల్లు కట్టించడం జరిగింది. బోరు 1 వేయించడం జరిగింది. ఈ విధంగా మేము ప్రతి ఒక్క వార్డులో మేము ధైర్యంగా ఈరోజు మేము చేసాము అని చెప్పేటువంటి పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాము. వాళ్ళు ఉన్నారా అని మేము ఒకసారి క్వశ్చన్ చేస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్క వార్డులో ఈ లైట్ వేసాము, ఈ బోర్ వేసాము, ఈ రోడ్ రిపేర్ చేసాము, కనీసం ఒక చిన్న కాలువ కట్టాము అనేటువంటి పరిస్థితిలో ఈరోజు చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. కనుక మీరే ఆలోచించండి. మీ ఇంటి ముందు లైట్ వెలుగుతుందా, మీ ఇంటి ముందు రోడ్డు ఉందా, ఒక్కసారి మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా నా భర్త గారైనటువంటి సునీల్ కుమార్ గారు మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. మీరు దయించి ఆలోచించి 30 సంవత్సరాలు మీకు ఎవరు అందుబాటులో ఉన్నారో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి సునీల్ కుమార్ గారికి మీ ఆశీస్సులు, సీఎం గారి చంద్రబాబు నాయుడుకి మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం.
అషా కొద్ది సైడ్కి సైకిల్ గుర్తు అది పూలు మా సైకిల్ సైడ్ నిలబడండి అందరూ. సపోర్ట్ ఉండండి. పైనుంచి వచ్చాడు. అక్క మీరందరూ వెనకాల ఉండండి అక్క. చెప్పు సూర్య పూల తోటలో ఉన్నా. ప్రవీణ్ అన్న కొద్ది అట్ట మహారాజ్ అన్న నా కొద్ది ప్రవీణ్ అన్న టికెట్ కోసం ఫోటో రాజన్న రాజన్న సైడ్కి సైడ్కి సైడ్
మా పెద్ద ఈసారి ఏంటంటే మన కూర్చుని ఉంటే తిరగకపోయినా ఇల్లు తిరిగితే మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. అబ్బాకి ఒక 20 ఎగస్ట్రా వేసుకోవాలి వాళ్ళకి ఇచ్చిందని మన సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సరే చక్రం జరుపుకోండి ఆ సైడ్ కూర్చోండి. ఆపేయండి అప్పుడు కానీ ఇది సైడ్ కూర్చోండి. వదిన ఒకసారి పైకి నమస్తే అమ్మా సాయం చేయండి తల్లి సరే ప్రేరణ మీరు రావాలా భారత సుమన్ సైకిల్ సైకిల్ సుమన్ కొద్దిగా సుమన్ అంటే ఉండి సైడ్ నా కొద్ది సైడ్ నా కొద్ది సైడ్ సైడ్ పర్లేదు నా కొద్దిగా అటు ఇటు నా కొద్దిగా వదినకి దారి ఇచ్చేయండి, కొద్దిగా అటు ఇటు ఉండండి. అదే ఇంత ఇదే అంటే కొద్దిగా వెనక్కి నమస్తే నువ్వు పక్కన నా కొద్దిగా సుమన్ 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 కొద్దిగా అంతే సార్. అదా ఫోటో సరే ఏదో నా కొద్దిగా రావాలి కొద్దిగా పక్కరండి అదే దానికే రస్తా
రివర్స్ వచ్చారు ఖాళీగా ఉంటారు. దిగే 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 పైకి పో కంపల్సరీ మీరే మమ్మల్ని లాస్ట్లో మాత్రం పైన వదినా బయట ఉన్నారు ఇచ్చి ఇది మంచి టీడీపీ సూర్యపేట జయశ్రీ నెలల జయశ్రీ ఇద్దరు గ్యారెంటీ గెలుస్తారు. వెంకటగిరి కూడా 98% గెలుస్తారు. మొన్న టీడీపీ జరుగుతుంది నల్దార్ ఉంది సునీల్ కుమార్ అడిగాని చెప్పు సార్ గారు న్యూ బాలాజీ గారు మీకు 2-3 సార్లు ఫోన్ చేశారు. డెఫినెట్ ఎందుకంటే 3-4 ఒకటి రేపు రేపు అవును అదే చెప్పా కాండ్రా మన ఆయన కాండ్రా వీళ్ళంతా ఇలా నాయన వీళ్ళంతా మాకు చాలా దగ్గర. మీరు ప్రొసీడ్ ఏంటంటే టైం వేస్ట్ వెనకాల ఉండాలి అక్కడ ముందు ఆ రోజు టైం సార్ లేట్ అయిపోయింది. అదే కెమెరా
సాయం చేయండి. అక్కడ కొద్ది సైడ్ కాస్త అక్కడికి పైకి పైకి దండం పర్లేదు వస్తారు దోశలు సరే అమ్మా, సాయం చేయండి సరే. ఓకే సరే. అవునా? సైకిల్ తీసుకో. అయ్యా నమస్తే బాబు. సాయం చేయండి. సైకిల్ తీసుకో. అయిపోయింది ఇందాక ఇచ్చాం అక్కడికి వెళ్ళిపోయినా వాడు వెళ్ళేస్తారు. ముగ్గేసిన తర్వాత బీజేపీ